హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు పీజే స్టూడియో. ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఇంకా ఖాళీగా కూర్చున్నాను. పని అయితే ఏం లేదు. పనులన్నీ మా అమ్మ చేసేసుకుంది. ఇంకా చేసేసి మిగతావి ఏమైనా పనులుంటే చేద్దామని కూర్చున్నాను ఖాళీగా. అయితే ఇప్పుడైతే మా జిత్య పాప నెక్స్ట్ వచ్చి మా తమ్ముడు చదువుకుంటున్నాడు. అడిగేదే నిన్నైతే మా హస్బెండ్ అయితే ఇంటికైతే వచ్చారు ఫ్రెండ్స్. ఇంకా మా జిత్య అడుగుతుందనేసి ఇంకా ఆయనకి లీవ్ పెట్టేసి జిత్యని చూడడానికి వచ్చారు. అది కాక జిత్య హెల్త్ కూడా బాగాలేదు. ఈ మధ్య ఎక్కువగా నాన్న నాన్న అడుగుతుంది. ఎందుకంటే అప్పుడు మేము అక్కడ ఉండేటప్పుడు ఎక్కువగా తను నేనే అలవాటు బాగా. సడన్గా ఇక్కడికి వచ్చేటప్పటికి తనకి బెంగళా అయిపోయింది. ప్రతి ఒక్క రోజు కూడా అడగని రోజు లేదు ఫ్రెండ్స్. డైలీ అడుగుతూనే ఉంది. తనకి హెల్త్ కూడా బాగాలేదు. ఇప్పుడిప్పుడే రికవరీ అవుతుంది. అదిగా ఇంకా అవి కూడా ఉన్నాయి. అది ఎందుకు పెట్టారంటే ఫస్ట్ సిజరన్ అయినప్పుడు పెట్టారు, మళ్ళీ తీసేసారు తగ్గిందని. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇంకా అది పెట్టారు. మళ్ళీ ఇంజెక్షన్ నరంకైతే చేయలేరు కదా అనేసి అది పెట్టారు. ఏమో మరి అది ఏది జిత్య నీ పేరు రాదంట. పేరు నేర్చుకుంటున్నావా? ఆడేం చేస్తున్నాడు పండుగయ్య? ఏమో మరిరా. ఏ క్లాస్ అడిగాడు? అడుగు మరి. మాయ ఏం చదువుతున్నావు? అడుగు. కాలేజా స్కూల్? అడుగు. ఇప్పుడైతే మీకు ఒక పరిచయం చేయబోతున్నాను. తను ఈ వీడియోలో ఎప్పుడైతే కనిపించలేదు. మా ఫ్రెండ్. ఇలా చూడు చూడు భలేగా ఉంది. హాయ్ చెప్పు. హాయ్. కోల్ బాటిల్ కనిపిస్తుంది. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. ప్రస్తుతానికి ఊర్లో అయితే తను నేనే ఉన్నాము. ఇంకా మా సిస్టర్ ఉంది. మా సిస్టర్ కూడా మ్యారేజ్ అయిపోద్ది. మార్చిలో మ్యారేజ్ అయిపోతే తను కూడా వెళ్ళిపోతే ఇంకా మా ఇద్దరం ఉంటాం. తిను కూడా ఆగస్టులో వెళ్ళిపోద్ది మ్యారేజ్ అయిపోయి. ఇంక నేను కూడా అన్నీ అయిపోయి వెళ్ళిపోతుంది ఊరైతే. ఊర్లో అయితే ఎవ్వరూ లేరు ప్రస్తుతానికి ఉన్న వాళ్ళకి. అప్పుడైతే మాకు మ్యారేజ్ అవ్వకముందు అయితే చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళము. ఇప్పుడైతే ఎవ్వరు లేరు ఊర్లో. అందరికీ మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయారు. ఎవరు ఉండిపోరులేండి. కానీ ఇప్పటికి చాలా తేడా వచ్చేసింది చూడండి. అలాగే జీవితాలు కూడా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఒకేలా ఉండాం కదా. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ పనులు పెట్టారు. ఇంకా వాళ్ళు కూడా పనులకి వెళ్ళిపోయారు. అదే గవర్నమెంట్ పనులు జాబ్. అది జాబ్ కదే. చెరువు పని ఏదో ఒకటి మోస్తేనే కదా. బ్యాక్ వీడియో ఏందో తీస్తున్నాను అనుకుంటున్నానా. అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది చూడండి, వేప చెట్టు. అక్కడైతే పెద్ద వేప చెట్టు ఉండేది ఫ్రెండ్స్. అది ఎన్ని తుఫాన్లు వచ్చినా గాళ్ళు వేసినా సరే పడేది కాదు. అదేం చెట్టు అంటే దేవుడి చెట్టు. మళ్ళీ చూడండి చెట్టు కూడా చాలా సన్నగా ఉంటుంది. ఒంగుపై కూడా ఉంది కానీ పడేది కాదు. మేమైతే చెట్టు ఎప్పుడు పడద్దా అనేసి చూసేవాళ్ళు. ఆ పక్కన ఒక చెట్టు ఉంది చూడండి, ఏ చెట్టుకి అయితే చాలా పళ్ళు ఉండేవి. ఒకరు ఊపుతుండే ఒకరు పైకి ఎక్కుతుండే. వాళ్ళు ఊపి తులిపేలోగా మేము ఏరుకొని తినేసాం. అలా అయ్యేది ఫ్రెండ్స్. చాలా సరదాగా ఉండేవాళ్ళు. యువతల వీధి అంటే అసలు ఆడుతూ పాడుతూ ఉండేవాళ్ళు. అనేది ఎవ్వరు లేకంటే అయిపోయింది. ఇది నేను చెప్తుంటే అంటున్నాడు. అంటే ఇవన్నీ నిజాలు కాదా? డైలీ అయితే ఇదే పని ఫ్రెండ్స్. ఏం పని ప్రస్తుతానికి అయితే